అబ్బా నిన్నట్లాక ఆన రోజు పడితే మంచిగా ఉండు కదా చల్లగా ఆనలు తిరుగుతుంటిమి కానీ సర్ది అవుతుంది అమ్మో పిడుగులు కూడా పడతాయి మళ్ళా కంకర్రాలు కూడా కారు బర్ఫ్ గడ్డలు పడతాయి పోకుండి బయటికి ఆయితారం ఆర్తలలో వెడ్డి లైన్స్ సుజాతను విలువలేరంత ఫ్రెండ్లీకి కొత్త బిజినెస్ చేస్తున్న మంగోలి నోరు కట్టేస్తున్న సాఫిత్రక్క నేను కుదురుస్తా అక్క తిక్క గుండు కింద ఈగుతున్న జనము ఎందుకు ఇట్లా చేస్తుండ్రో అరుచుకుందాము ఈ అల్ల నగుల పుట్టినరోజు ఏం కాలమో ఏమో ఎక్కడి పోతుంటాయి తండ్రి అగో ఎవరో గులుగుడు సఫ్రీ నవ్వుతున్నది ఓ కెమెరా రాజేసు కెమెరా జర అటు తిప్పు ఏం కోసిదిరా నాయన ఐదోళ్ళు కాకుండా పోతుండ్రు అసలుకే కాకంత బలగం మాది నీ నెత్తిని కాకులు పడిచినాయి ఏమై రా శోకాలు పెడుతున్నావు వచ్చినవా సత్తన్న అయ్యో ఏమని చెప్పాలే సత్తన్న పోయినేడు పోతే మంచిగా చూసుకున్నారు ఎందుకు ఏడుస్తున్నావా చెప్పు లేకుంటే చెవులో పత్తి పెట్టి వత్తుతాం అలా ఏమనుకుంటున్నావు మట్టి మనసులో మిషన్ మనసులు అయిపోయిండ్రే సత్తన్న అరే మందలిచ్చుడే కరువు అయిపోయింది నాకు ఓ పిల్ల బుగులు వాటి ఎకరా ఏంటిదో చెప్పు చెప్పినాక రంది పెట్టుకుందువు గాని నేను ఇన్నొద్దులు కొలువలు పెట్టి ఎక్కడి పోలేదు కదా నేను సత్తన్న నేను చెల్లియలేను అంటాను బుగులు వాడుతున్నావు నీ పిల్ల సల్లకుండా ఉత్తరానికి ఆగమైతే నువ్వైతే సెలవు గురించి కాదే సత్తన్న చెప్పడానికి నాకే శరవ అనిపిస్తున్నది నేను ఇప్పటికీ ఎక్కడికి పోను అసలు ఏడికి పోదాం అనుకుంటున్నావు రా నువ్వు ఎందుకు పోదాం అనుకుంటున్నావు నేను పెండ్లికి పోదామని పైన బస్సు దొరకలేరా లేకుంటే మళ్ళీ ఎవరన్నా సిరాయించిండ్రా ఏదన్నా అయితే నన్ను విలువమానగారా ఊకో 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 గుడ్లు మీకు దండానికి ఎండేస్తా ఆయన బస్సు దొరకక కాదు అవునురా నీ జోలికి ఎవరన్నా వస్తే పెండల రాయేసినట్టే ఆయన పెండ్లే వాళ్ళది ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు మా అక్కోళ్ళ ఆడబిడ్డదే పెండ్లి కట్నం చదివింపుల కానీ మంగళక్క తాన 500 షేబదలు కూడా తీసుకున్నా కొంపదీసి మంగోలి మళ్ళా గుంజుకున్న రాయేంటిది ఇచ్చిన పైసలన్నీ మంగళక్క ఎందుకు అట్లా చేస్తవే కాదు అసలు మా అక్కను చూస్తేనే ఈర్పన అయితే నెత్తిన పొడవ బుద్ధి అవుతుంది నాకు అగో మీ అక్కేం తప్పు చేసిండ్రా అట్లా అనొద్దు అక్కలను మా అక్కను ఎప్పుడన్నా అంటనా మా సొంత అక్కను బస్ స్టాండ్ లా బస్సు కోసం అని ఎదురు చూసుకుంటా కూర్చున్నా బస్సు రాగానే ఎక్కుతా అని చెప్పడానికి మా అక్కకు ఫోన్ చేసిన గంతే ఫోన్ లేమన్నదో ఎరికేనా నీ ఫోన్ సల్లగుందా జల్దిన చెప్పురా నాయన ఊరి చూరిచి చంపుతున్నావు నువ్వు అయితే అది కాదే సత్తన్న నేను ఎవరిని పరాయిదాన్నా చెల్లెని కాదా ఆయన నీ పెళ్ళైతే నువ్వు నన్ను పిలువవా చెప్పు ఇప్పుడు నా పెళ్లి మజాకులు ఎందుకు చెప్పు అసలు నువ్వు పెళ్లికి పోయినావా లేరా పోతీయాల నీతో నేను ఎందుకు ఇక్కడ మాట్లాడుకుంటుంటానే మంచిగా పెళ్లిలో బంతిలో బువ్వ తినుకుంటా కూర్చుందును కదా ఇంత బాతుకి నువ్వు పెళ్లికి పోలేరారా ఏమైంది అల్లుళ్ళే నీళ్ళ కరువు మస్తున్నదట పెళ్లికి చాలా దగ్గరోళ్ళను చాలా తక్కువ మందిని పిలుచుకున్నారట నన్ను అద్దన్నారే ఇంకా నయం పెళ్లి ఆగిపోలేరు కొన్ని దిక్కుల్లో లగ్గాలే పెట్టుకుంటలేరు అది కాదే సత్తన్న లోకం మీద గింత అన్యాయం ఉంటదా చెప్పు ఆయన నీళ్లు లేవని ఒక్క ముక్క నాతో చెప్తే బాటిల్లో నీళ్లు పట్టుకపోను కదా సుజాత మన తాన నీళ్ళ కోసం ఎట్లున్నారో నువ్వే చెప్తున్నావు కదా దినాము మళ్ళా నువ్వే గిట్లా అంటే ఎట్లరా నీళ్ళ కోసం ఉన్నదని ఎరికే గాని పెండ్లికి చుట్టాలు పక్కాలు ఎక్కువ రావద్దన్నంత కరువు ఉన్నదని అయితే ఎరకలేదే సత్తన్న నీళ్ళ కోసానికి ఫర్షాన్ ఉన్నోళ్ళు కూడా ఏడవాళ్ళు కరిస్తే నీళ్ళు అడుగుతారు అంత అని ఆకిట్ల నుంచే ఫోన్ అంటున్నారు అయ్యో సత్తన్న నీతో ముచ్చట్ల మీద పడి నా నీళ్ళ గురించే మర్చిన నాకు గల్లీలో నీళ్ళు వస్తాయి నేను పోతానా ఓపిగా రారా బిందె పట్టుకొని రారా అందుకే నేను కూడా నా పెళ్లి చేసుకుంటలేను ఎండలు మగ్గినాక చేసుకుంటా అప్పుడు నీళ్ళకారు ఉన్నారు కదా నేను నా 2 శినుకులు వాడగానే మంగోలి చేనులో ఇత్తనాలు వేస్తా అంటాను ఉరికింది ఏం చేస్తున్నదో అరుచుకుందామండి ఈ రంబ ఎంత ఈడమ్మా 1000 రూపాయలు అమ్మ సిటీలో తక్కువ ఉందంట నువ్వు ఇంత రేటు చెప్తున్నావు అయితే సిటీలో తీసుకోపు ఈడెందుకు వచ్చినావు మందుగోలే ఓ మందుగోలే ఏం చేస్తున్నావు అత్తిరి బిత్తిరి చిత్రగుప్త ఇంకోసారి మందుగోలి అన్నావు అనుకో ఈ డ్రమ్ములు తెచ్చి నీ గుండు మీద వేస్తా ఏమనుకుంటున్నావు ఆడికి వచ్చిన అంటే నేను డ్రమ్ములు వేసి మూత పెడతా గట్టిగా పెట్టి తాళం వేస్తా మంచిగా అవుతుంది ఏపో ఆట మోపుకు మధ్యలో తూటు పడ్డట్టు చేస్తావు ఎప్పుడు నాకు మస్తు గిరాకొచ్చే టైం పోనాయనా మళ్ళీ మాట్లాడతా నేను గడియరి కాము ఉండరు ఇక ఆమ్దాని ఉండరు నీకు ఏం పని ఉన్నారు ఒక పనికి రాని పని
అసలు పొద్దటి సంది నేను ఎంత కమాయించినో ఎరికేనా నీకు? నువ్వు సంపాదించినావు రూపాయి ఉంటే షెకౌరీలు కొనుక్కొని భూకర్తిన్లు తింటుతావు. ఓ బుడ్డర్ ఖాన్ బొక్కోదా తేరో వ్యాపారం చేస్తున్నా నేను, మస్తు పైసలు కమాయించిన కానీ మనం చెచెల్ ప్రోడి. బిజినెస్ చేస్తున్నావా? ఏంటిది ఫిన్నీసులు రుబ్బాలు కాటక డబ్బాలు ఈర్ఫెన్లు అంట నమ్ముతున్నావా? కనిపిస్తలేవా ఇంత పెద్ద డ్రమ్ములు? ఏంటిది డ్రమ్ముల బిజినెస్ చేస్తున్నావా? నీ తెలివిని మూసి కాలువలే గవ్యం చేసుకుంటారు. గివ్వేం చేసుకుంటారా? నీకేం తెలుసు? ఇప్పుడు వీటికి ఎక్కువ గిరాకైతున్నాయి తెలుసా? హాటు కేకులకి అమ్ముడుపోతున్నాయి. ఏంది అందులో కేకులు పెట్టి అమ్ముతావు? కోరిద్దామా కానీది? అందుకే నేను బిత్తిరి సత్తి అనేది. ఇవి వాటర్ డ్రమ్ములు సత్తి మస్తు అమ్ముడుపోతాయి తెలుసా? నీ ఎచ్చిరకాలు కాకపోతే తాగనీకే నీళ్ళే లేవంటే ఇతడు చెంపు చేపించుకొని ఇంటెంట కూర్చున్నారు అంత వెనకటు ఆమె. ఇప్పుడు నీళ్ళ కరువు ఉంది కాబట్టి ఈ డ్రమ్ములకి మస్తు గిరాకున్నది. ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో. అబ్బా ఉత్త డ్రమ్ములు కొనుక్కొని ఏం చేస్తారు? అబ్బా నీకు దండం నాయనా, ఎట్లా చెప్తే అర్థమవుతుంది నీకు? ఇప్పుడు ఊర్లల్లో 2-3 రోజులకు ఒకసారి నీళ్ళ ట్యాంకర్ వస్తుంది కదా. వస్తుంది. అయితే ఏంటిది? ఆ నీళ్లు ఎండ్ల పోసుకుంటారు. గందుకే నేను మస్తు ఉపాయం చేసి డ్రమ్ముల వ్యాపారం పెట్టినా. అబ్బా ఊళ్ళ మీ చేనులో ఇట్నాలు వేస్తా అంటాను పోయి నువ్వు గీతలు వాడుతున్నావా? ఇగరం మంచిగున్నాను నీది. మరి వ్యాపారం అంటే గట్లనే ఉంటది నాయన. షిన్కు వడ్డప్పుడే డ్రమ్ము నింపుకోవాలి. ఊళ్ళల్లా నీళ్ళ గోళాలు కుండీలు ఉంటాయి కదా, ఎవరు తీసుకుంటారు నీ తాను? ఓ నాయన ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఆ రోజులు ఎప్పుడో ఉష్కు ఉష్కు, అందుకే ఈ డ్రమ్ములు వచ్చినాయి ఇప్పుడు. ఇప్పటి రాంకానా నీళ్ళకి బస్సు తిప్పలు అవుతున్నది కదా. మా ఊళ్ళో పెద్ద బావి కూడా ఎండిపోయిందంట. అందుకే సత్తి ట్యాంకర్లు రాగానే డ్రమ్ములలో నీళ్లు పట్టి తాళాలు వేసుకుంటుండ్రు, ఎవ్వరి సెంబెడి నీళ్లు పట్టుకోకుండా. నిన్నైతే ఫటఫట 2-3 చినుకులు పడ్డాయి. జరంత ఊటగా పడితే ఏమవ్వు? ఎవరన్నా వద్దన్నారా? ఏంది సినుకులు పడేటట్టున్నాయా? ఈ ఎండలు దంచి కొడుతున్నాయి, నేనేమో ఆనలు పడుతున్నాయని ఊరికొచ్చిన. చూడు ఛత్రి పట్టుకున్నా. ఎప్పుడు వస్తావు మరి ఊరికెళ్ళి? ఆమెన కాడికి చాలు కానీ దాయిగా. మంచిగా ఉన్నది నీ తెలివి. ఈడ గిరాకు వదిలిపెట్టి ఆడికి రావాలనా? నేను రానబ్బా, చెప్పుల రాయి లెక్కనే తయారైనా నాకు. జో బస్ ఎక్కిరా. ఆయన గీ డ్రమ్ముల బిజినెస్ బదులు బుకే నీళ్లు కూడా దానం చేయరారు, పుణ్యం వస్తుంది నీకు. వస్తున్నతి ఆయనతో ఈ 3 అమ్మి బస్సు ఎక్కుతా గాని నువ్వుగా పిల్ల సావిత్రి ఏం చేయనీరు. పానకంలో పుడక లెక్కనే తయారైనారు నాకు ఇక్కడ మెర్చలే. ఈ నీళ్ళ తిప్పలు ఎప్పుడు తప్పుతాయో ఏమో. మా ఓనరా మా 2 బిందెలు కొలిసి ఇస్తున్నది దినము. ఎండలు మస్తు కొడుతున్నాయి కదా. మా అక్క నువ్వు బయటికి ఎక్కడ ఓకుమంత అని చెప్పి వచ్చిన, మరి ఇంట్లో ఏం చేస్తున్నారు? మంగళవారం బుధవారం నేను రాసుకుంటున్నారా ఏదో, నీకెందుకు పో. ఈ చదువు చిన్నగున్నప్పుడే చదివితే కలెక్టర్ అవుతుంటివి కదా అక్క. గిఫ్ట్ చదివేం సుఖము. అబ్బో సాల్తి 7వ తరగతి చదివి పెద్ద డిగ్రీ పాస్ అయినట్టు ఈయన నాకు చెప్తాడు. అందరికి చెప్పిగా ఈ స్కూల్కు డుమ్మలు కొట్టి సిరగోనే గోటీలు ఆడుకునేటోడు అంట అని. నువ్వు చెప్పినావు కదా, ఇక నేను మళ్ళీ ఎందుకు చెప్తుంది. మళ్ళీ ఏం రాస్తున్నావు? ఇంట్లోకి ఏమేమి సామాన్ తేవాలనో చిట్టి రాసుకుంటున్నావా? ఇంట్లోకి ఏం తేవాలో కాదు తమ్మి, మనం దినం ఏం తినాలో పట్టిగా రాస్తున్నా. ఇప్పటి నుంచి ఇదే ఫాలో కావాలా మనం. ఎవరన్నా ఏం తినాలో చిట్టి మీద రాసుకుంటారా అక్క? మార్కెట్లో ఏది కనిపిస్తే అది తెచ్చుకొని తినాలే కానీ. తింటావు కూరగాయల రేట్లు ఊడిపోపో అగ్గి పిరమైనాయి తెలుసా. ధరలు పెరిగినాయి అంటాను, కూర వండుకోకుండా ఉంటాము. అవ్వా టమాటా ధరింటే నోట్లకెళ్ళి మాట వస్తలేదు తమ్మి. బిన్నీస్ అయితే నీసు కూర కన్నా పిరమైంది. చెప్పిగా ఆలుగడ్డ తింటే ఫెయి కాతము, చిక్కుడుగాయ తింటే సర్ది అవుతుంది అంత అని చెప్పు. తిక్కలోడా తమ్మి, పచ్చిమిర్చి అయితే తినక ముందే మంట వస్తుంది. నీకు దండం పెడతా అక్క. కూరగాయలు ఫిరమున్నాయి అంత అని తినాం, నూనె కారం వేసి పెడతావా ఏంటిది? ఏ ఊకో తమ్మి, ఎందుకురా గంతగానో బుగులు పడుతున్నావు? ఏ మండలో లిస్ట్ రాస్తున్నా కదా, బుగులు పడకు. చెప్పిగా సోమవారం నాడు సురువు అవుతుంది కాబట్టి నీసు కూరతోనే సురువు చెయ్యి, సరేనా? నీకైతే ఎప్పుడు నీసు కూర ముచ్చట్నే. అది వెనక సిరిగని సోమవారం నాడు మనం ఏమనుకుందామంటే, ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఇంత చింతపండు విసికి పచ్చి పులుసు వేసుకుందాం. కమ్మ ఉంటుంది, చల్లగా ఉంటుంది, సరేనా? సోమవారం నాడు పచ్చి పులుసు అనుకున్నా. మొన్న అమ్మమ్మ నువ్వు చేయి సంచడి చింతపండు పంపిమన్నప్పుడే నాకు డఫుట్ కొట్టింది. నువ్వు అనుకున్నాడుకి ఏం కానీ మంగళవారం నాడు ఏం తిందామంటే, అగ్గున్నప్పుడు అమ్మమ్మ టమాటా తొక్కు పెట్టింది కదా, దాంతోనే మంగళవారం రోజు తిందాం, సరేనా? మంగళవారం టమాటా తొక్కు, బుధవారం నాడు గుడ్డిపోయిన దఫ్రము, బేస్తారం నాడు పులిచిపోయిన సల పెరుగు, గంతేనా ఇక? తమ్మి బుధవారం నాడు ఏమనుకుందాం? సరేతి ఆ రోజుకి ఏ దగ్గుంటే అదే తెచ్చుకొని అనుకుందాం. ఇక గురువారం శుక్రవారం అంటవా?
ఆ 2 రోజులు నేను ఒక పొద్దు మనం ఏం తినకున్నా సరే ఇక నీకంటవా ఇన్నని పాలు అటుకులు బుక్తే ఒడిసిపోయి అవి 2 రాసేస్తా. అవి కూడా ఎందుకు కాక మొత్తానికే ఏం తినకపోతే 20-30 రూపాయలు అన్న మిగులుతాయి. నీ ఏషాలకి వారేద్దు. అయ్యో మొత్తానికి ఏం తినకపోతే చక్కెర వచ్చి పడిపోతాం కదా తమ్మి, అందుకే గిట్లా ఉన్నంతలో వండుకోవాలా. అయినా ఇంత ఫీస్ నాశనం తయారైనవి ఏంటి అక్క? పోయేటప్పుడు మనం ఎంత కట్టుకపోతున్నాం మూల్య మూటలు. మరి ఏం చేద్దాం తమ్మి, కిలోలు కొనుక్కునేటోళ్ళే అర్ధ కిలో పావు కిలోతో సరిపెట్టుకుంటుండ్రు. ఇంకా నేనే ఏదో పోనని పట్టిక తయారు చేసి లెక్క ప్రకారం పెడుతున్నా నీకు. కష్టం చేసేది ఎందుకు అక్క? మనము కడుపుకి ఇంత తినేటందుకే కదా, బురదలకు మరి నీకనా? ఊక పొడా ఉన్న దాంట్లో చదువుకోవాలా తమ్మి. ఆనలు పడదాకా మనకి గీ తిప్పలు తప్పాయి, మనకే కాదు అందరికి ఇట్లనే ఉంటాయి. అక్క నీకు దండం పెడతా, ఆయితారం నాడు మాత్రం నా నోరు కొట్టకు, లేకుంటే ఈ టేబుల్ మీదనే వండుకుంటా చూడు, మళ్ళీ ఇంటికే రాను. అర్రే అవును కదా, నువ్వు అవుతారన్నాడా అనే ఉంటావు. అమ్మాయ నా కొండడు తప్పింది, నీసుకుర పైసలు మిగిలినాయి. ఏం కదా ఉండు, నీ బొంద ఫిలాను చేతాకన్నా తెచ్చి వండాక నీకు దండం పెడతా, లేకుంటే ఇంటికి అప్పు పైసలు చెప్తున్నావు చూడు మళ్ళా. ఒరే బాబు అంత పని చేయకరా, కిలో తెచ్చ కాడ అర్ధ కిలో తెచ్చా నీ కోసం పెడతా. ఆదివారం నన్ను నీ పట్టికనే ఫాలో అవుతా. మా అక్క నన్ను ఉపాసం ఉంచటాస్తున్నది, మళ్ళా చారానికి ఇంకో పట్టిక తయారు చేస్తుంది కావచ్చు. అమ్మా కడుపు నొప్పి లేస్తున్నది. ఆర్త కూడా చెప్పనీకి వస్తలేదు నాకైతే, కానీ ఈ ముచ్చట తింటే అయితే మీకే మస్తు నాకు వస్తుంది ఈ నుండి. ఇంకా గీలను చూడుండ్రి, ఏమైంది గీళ్ళకు? పిచ్చి గిన్నెలు వేసినట్టు గట్ల నవ్వుతున్నారు అంట, పరిచయం అవుతున్నారు కదా. గీళ్ళకి ఏం కాలేదు, గీ అల్లనంట దునియాల నవ్వుల తినమంట కదా, అందుకోసానికి అందరికి ఇట్లా అన్ని భారాలు మర్చిపోయి మస్తు నవ్వుతున్నారు. ఇంకా గీళ్ళని చూడుండ్రి. గమ్మత్ నవ్వుతున్నారు కదా, ఇంకా చూడుండ్రి. ఉండు నేను కూడా ఒక ఫార్ నవ్వుకుంటా. మీరు కూడా దిల్ ఖుషిగా నవ్వుకోండి, పానం నిమ్మల పడుతుంది. కానీ ఒక్కరోజే కాకుండా ఎప్పటికీ ఎన్ని తిప్పలు వచ్చినా కూడా మీ ముఖంలో నవ్వు ఓనియకుండ్రి, సరేనా? మనకేమన్నా గాలి జోకినట్టయితే సాయిబ్తానికి పోయి ఊరిఫేగ వేసుకొని తాయిత కట్టించుకొని వస్తాం కదా, దెబ్బకే దయ్యం తోక వీక్తుంది. ఇంకా అంజనం వేసి చూపించుకుంటాము, ఇంకా 3 బాటల కాడ నల్లకోడి నిమ్మకాయలు వేసి వస్తాము, రోగం గీగం పోతుందంట అని. ఇవన్నీ నమ్మలోళ్ళు డాక్టర్ల తానికి పోతారు, చూదిప్పించుకుంటారు. కానీ గీళ్ళని చూడండి, డాక్టర్ తానికి పోలేరు, సాయిబ్ తానికి పోలేరు, అంత గమ్మతున్నది. అబ్బర కొండో రాయి చూసిన ఎంత పెద్దగా ఉన్నారో. గీళ్ళని చూడండి, బూట పొరగాళ్ళు ఆడుకున్నట్టు వయసోళ్ళు ముసలోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ రౌతు కిందికి వెళ్ళి ఈగుతున్నారు. గిరేం ఆటరు అంట అని పరిశాన్ని కాకుండ్రి, గిరి ఆట కాదు, ఫెయిల రోగం తక్కువ చేసుకునేటందుకంట వీళ్ళందరికీ ఇట్లా చేస్తున్నారంట. అవును, నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ అనే ఊళ్ళున్న గీ రాయిలా మస్తు మైమున్నదంట. కడుపు నొప్పి, కక్కుడు కాలకు, తినదరగకపోవుడు, నడుము నొప్పి, గిడుము నొప్పి ఏమున్నా గీ దాని కిందికి వెళ్ళి ఈగితే తక్కువ అవుతాయి అంట. గీ అక్కకు అయితే బయటికి రావస్తలేదు. ఓ అక్క మెల్లగా అందులోనే ఇరకబడేవు, పాపం రానీకి వస్తలేరు. బయటికి కూర్చుండ్రన్న ఎవరన్నా. కొందరేమో ఏ మైమలేరు గీమలేరు అంత ఉత్తరే. చిన్న సందున్న గిన్నెలకి వెళ్ళి ఇక వరకు నరాలన్నీ సాఫ్ అయ్యి రోగాలు తక్కువ అవుతున్నాయి అంట అని అంటున్నారు. ఎట్లయితే ఏంట్రా నాయన, రోగం అయితే తక్కువ అవుతున్నది కదా,
డాక్టర్ ఫీజు మిలిగే మందు గోళీల ఖర్చు అన్నీ మిగిలిపోతాయి. కానీ టుంబు ఉన్నోళ్ళు ఫొటోస్ అన్నమవుతుందని ఈగదమంటాను చూశారు. ఆయనతో గంటలనే ఇరుకబడి అటెళ్ళకుంటా ఇటెళ్ళకుంటా అవుతారు. మంచిగా అవుతుంది. ఇవాళ కార్మికుల దినోత్సవము. అవును, మా ఊళ్ళో ఎర్రజెండా పండుగ అవుతుండే. అందరం ఆడిపోతే పిల్లలందరికీ చాక్లెట్లు పంచుతుండ్రి. ఇక ఎర్రజెండా ముచ్చట ఒకటి తెచ్చిన చూడుండ్రి. మేడే అంటే కార్మికుల దినోత్సవం. కంపెనీలలో పనిచేసేటోళ్ళు, బొగ్గు గనులు, ఆటో డ్రైవర్లు, కూలీనాలి చేసుకునేటోళ్ళ హక్కుల కోసం పుట్టిన రోజు. వెనకట 1886 ఇదే రోజు అమెరికాల కార్మికులు ర్యాలీ చేస్తాంటే పోలీసోళ్ళు 4గురిని కాల్చి చంపిన్రు. అప్పటి సంది మే 1ని ప్రపంచ కార్మికుల దినోత్సవంగా చేసుకుంటాం. మంచి జీతాలు, పెన్షన్లు, ఒట్టిగానే కొలువులకెళ్ళి తీసేయద్దు, కార్మికులకు అన్ని సౌలతులు చేయాలి అని అప్పటి సంది కొట్లాడుతూనే ఉన్నారు. కానీ ఏండ్లు గడుస్తున్నా కార్మికుల కష్టాలు ఇంకా తీరలే. పతేడు మేడే నాడు ఎర్ర జెండా ఎగిరేసుడు, ఉపన్యాసాలు ఇచ్చుడు తప్ప కార్మికులకు జరిగిన మంచి శానా తక్కువ. ముంగట్ రోజులనన్నా కార్మికులకు న్యాయం జరగాలని కోరుకుందాం. మేడే వర్ధిల్లాలి. నగొచ్చిందా అందరికీ? అవును, నగొస్తాయి వార్తలు. మళ్ళీ ఈకెండ్ తీన్మారు వార్తలు అంటే హీట్ అయినాయి. మళ్ళీ అవుతారా ఇటువంటి వార్తలే తీసుకొని మీ ముంగటికే వస్తా. చూసుకుంటూనే ఉండండి ఈ 6